హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, పొనగంటాకు నేను కోసాను. దాదాపు బాగానే ఒక మంచి సైజు ఒక 2 కట్టలు వచ్చాయి. ఇదిగోండి చూడండి, ఇది బాగా వచ్చింది. ఇదేంటంటే ఒక 1 వీక్కి 10 డేస్కి కోసేస్తూ ఉండాలి. ఆ స్టెమ్స్ వరకు కోసేస్తే అవి చాలా లేతగా ఉంటాయి. మన గార్డెన్లో పెంచుకునేవి కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. మేము బెంగళూరులో ఉన్నప్పుడు కొన్నవి తీసుకొచ్చినప్పుడు అవి ఫ్రై చేస్తుంటే చాలా టైం పట్టేది. కొంచెం ముదురు ఆకులు ఉంటాయి కదా, అలాగా. బట్ ఇప్పుడు మేము గార్డెన్లో పెంచుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ వీక్ ఫ్రెష్గా లేతగా కోసేసి ఫ్రై చేస్తుంటే చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. దట్టు ఫ్రై కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చాలా గ్రో చేయడం కూడా చాలా ఈజీ. చెప్పాను కదా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు ఈ వేరు. అక్కడి నుంచి ఇంకా చెట్లు కొంచెం పెరిగిన తర్వాత ఆ కణుపుల దగ్గర నుంచి మళ్ళీ కొత్త ప్లాంట్స్ వస్తుంటాయి. జస్ట్ తీసేసి పెద్ద పెద్ద స్టెమ్స్ అక్కడ కణుపుల దగ్గర ఆకులు తీసేసి జస్ట్ అవి గుచ్చేస్తే చాలు, నేలలో బాగా పెరుగుతాయి. కాకపోతే ఒకే ఒక టిప్ ఏంటంటే, ఇది మరీ ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, అప్పుడు అంత ఎక్కువ రాదంట ఇది పొనగంటాకు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదిగోండి వేర్లు వచ్చాయి చూడండి. కింద కణుపులు ఎక్కడైతే నేల తగులుతాయో అక్కడంతా వేర్లు వచ్చేస్తాయి. ఇదిగోండి నేను వేర్లు చూపిస్తున్నాను, తీసాను ఒకటి. అదిగోండి బాగా వేరు ఫామ్ అయిపోయింది అక్కడ కణుపుల దగ్గర. ఎక్కడైతే భూమి తగులుతుందో అక్కడంతా వేర్లు వచ్చేస్తాయి. అదిగోండి మళ్ళీ అది వేరే చోట మళ్ళీ దాన్ని పాతేసామంటే కొత్త మొక్క వచ్చేస్తుందండి. చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి.